గాక. దేవుడు తనను ప్రేమించిన వారి కోసం ఏదైనా చేస్తాడు అన్న విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ప్రేమించిన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు, అదొకటి. అదే తిరిగి మనము దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెడితే దేవుడు ప్రపంచాన్నైనా నీకోసం నా కోసం తలకిందులు చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడంటే ఏంటో తెలీదు, ఆ రుచే లేదు. దేవుడితో ఆ సాంగత్యం కానీ, దేవుడితో సహవాసం కానీ, దేవుడితో ఆ జీవితం, దేవుడితో నడిచే విధానం అట్లాంటి ఏమీ తెలియదు వాళ్ళకి. అయినా కానీ వాళ్ళ కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట. ఈ 430 సంవత్సరాలను వాళ్ళను బాధించిన శత్రువులు కనిపించకుండా అదే ఎర్ర సముద్రంలో నాశనం చేశాడంట. వీళ్ళు అవతలకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తేనంట వాళ్ళ శవాలు తేలాయంట. 40 సంవత్సరములు ఆ అరణ్యంలో దేవుడు కాపాడాడు, పోషించాడు. మనము ఆ రాత్రి పక్కన పెట్టి 1-2 గంటలు ఈ ప్రజెంట్ ఉన్న చలి, పెద్ద చలి ఏం కాదు ఇది, ఈ ప్రజెంట్ ఉన్న ఈ నార్మల్ టెంపరేచర్లో 1-2 గంటలు బయట ఉంటే పరిస్థితి ఏంటి? తర్వాత రోజు జ్వరం వచ్చేస్తుంది మనకి, తర్వాత రోజు ముక్కు కారిపోతుంది, దగ్గు మొదలైపోతుంది. అట్లాంటిది 40 సంవత్సరాలు, ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరములు అరణ్యములో ఉంటే ఏ జబ్బు కానీ, ఏ రోగం కానీ వారిని తాకలేకపోయింది. బట్ దే డోంట్ నో గాడ్. వారికి దేవుడంటే ఏంటో తెలీదు, దేవుడి యొక్క స్వభావం, లక్షణం, దేవుడితో పరిచయమే లేదు. కానీ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి, ఇస్సాక్కి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, యాకోబుతో చేసుకున్న నిబంధనను బట్టి తెలియకపోయినా కానీ ఆ ప్రజలతో దేవుడు ఏం చేశాడు? గొప్ప గొప్ప కార్యాలను చేయించాడు, ఆ ప్రజల కోసం చేశాడు. అలాంటి దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తే ఇంకెలా ఉంటుందో తెలుసా? దానికి 10 రెట్లు 100 రెట్లు దేవుడు ఇంకేదైనా చేస్తాడు. మనం ఏ తరంలో ఉన్నాము అంటే దేవుణ్ణి ప్రేమించే తరంలో ఉన్నాం. దయచేసి ప్లీజ్ చెప్తున్నాను, నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నావు, బిడ్డల్ని ప్రేమిస్తున్నావు, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నావు, లేకపోతే నీ స్నేహితుల్ని ప్రేమిస్తున్నావు, ఎవరెవరినో మనం స్నేహం చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నాం. కనీసం వారిని ప్రేమించినట్లుగా నిన్ను సృష్టించిన, నీ కోసం ఏదో చెయ్యాలని ఆశపడుతున్నా దేవుణ్ణి కూడా ప్రేమిద్దాం. వారందరికంటే ఎక్కువగా ప్రేమించాలి, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రేమించగలవో లేదో తెలియక నేను అడుగుతున్నాను. కనీసం నీ తల్లిని ప్రేమించినట్లు, నీ తండ్రిని ప్రేమించినట్లు, నువ్వు ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నావే వాళ్ళను ప్రేమించినట్లు నువ్వు దేవుడిని ప్రేమించటం మొదలుపెట్టు. చూడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదో దీవిస్తాడు అన్న ప్రాస్పరిటీ మెసేజ్ నేను ఇవ్వాలని ఆశపడట్లేదు. నీ హక్కు చెప్తున్నాను. రాజకుమారుడు రాజులాగానే జీవిస్తాడు. అర్థమవుతుందా? రాజకుమారుడు రాజులాగానే జీవిస్తాడు, బిచ్చగాళ్ళ జీవించాడు. నీ తండ్రి గొప్పవాడైనప్పుడు నువ్వు గొప్పవాడివే, నీ తండ్రి పరిశుద్ధుడైనప్పుడు నువ్వు పరిశుద్ధుడివే. నీ తండ్రి తన బహుబలము చేత ఐగుప్తి సేనను కానీ, సమూహాన్ని కానీ, శత్రువులను కానీ అణిచివేసినప్పుడు నీకెందుకు శత్రువులు ఉంటారు? ఈరోజు మనం అణిచిపోతున్నాము, భయపడుతున్నాము, సందేహము, అలజడి, జీవితం అంతా అతలాకుతలం అయిపోతుందంటే దానికి గల కారణం మనము దేవుడికి దూరంగా ఉన్నాం. నేను అంటున్నాను, ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు వేయండి. ఒక సంవత్సరం ఇంచుమించు ఈరోజు 20వ తారీఖు, 19 అంటే 19 రోజులు గడిచిపోయాయి నూతన సంవత్సరంలో. పోయిన సంవత్సరం గడిపేసినట్టు ఈ సంవత్సరం గడిపేయొద్దు. ప్లీజ్ ఇంకొంచెం సమయం దేవుడికి ఇవ్వండి, ఇంకొంచెం దేవుడికి దగ్గరగా ఉండండి. 1 గంట ఎగస్ట్రా అయితే తప్పేమీ లేదు. ఎన్ని దగ్గర టైం వేస్ట్ చేస్తున్నావు,
ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు? నీ చదువుకి, నీ ఉద్యోగాలకి, అక్కడ ఇక్కడ బంధుత్వానికి, దానికి దీనికి ఎన్నో సమయాలు పెడుతున్నామే. దేవుడి కోసం సమయం పెడతాం, దేవుడి కోసం సమయాన్ని పెడతాం. పాట పాడితే మనసంతటితో పాడు, ఆరాధిస్తే గుండె చప్పుడు దేవుడికి వినిపించేలాగా ఆరాధన చెయ్యి. నువ్వు వాక్యం చదివితే దేవుడు నీతోటే మాట్లాడుతున్నట్లుగా చదువు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ముందున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నట్లుగా నువ్వు మాట్లాడలేను. నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టి దేవుడిని పిలుస్తావో దేవుడు అక్కడెక్కడో ఎందుకుంటాడు? నీ ముందే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. చాలామంది దేవుడు మాట్లాడడు, ప్రత్యక్షమవ్వడు, ఆయన చెయ్యడు, ఆయన ఎవ్వడు అంటారు. తప్పది. మనము దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి స్వరాన్ని వినలేకపోతున్నాం. మనం దేవుని క్రియలకు అడ్డుగా ఉన్నాం కాబట్టి దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయట్లేదు. మనము దేవుడికి ఇష్టంగా లేము కాబట్టి మన బ్రతుకులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కానీ కాబట్టి కొన్ని కార్యాలు చేయట్లేదు. దేవుడు చెప్పిన నీతిని బట్టి మనం బ్రతకటం మొదలు పెడితే అబ్బబ్బబ్బబ్బా, నిజంగా చెప్తున్నాను, దేవుడు కాలర్ ఎగరేసుకునేలాగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఈరోజు అలాంటి అద్భుతాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన సంఘానికి ఉన్న అధికారం గురించి మాట్లాడుకుంటున్నాం, సంఘానికి దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘం ద్వారా దేవుడు ఏదైనా చెయ్యగలడు, ఏదైనా చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. నిర్గమకాండంలో నిజంగా దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేస్తూ ఉంటే ఐగుప్తు ప్రజలకు దేవుడు కనిపించాడు. దేవుడు ఒక్కొక్క శ్రమను, ఒక్కొక్క తెగులును పంపిస్తూ ఉంటే ఐగుప్తి ప్రజలకు దేవుడనేవాడు కనిపించాడు. వాళ్ళు నీరుని పూజిస్తారు. మన ఇండియాలో కూడా ఉంది, నదుల్ని పూజ చేస్తారు. వాళ్ళు కూడా నదుల్ని పూజ చేస్తారు. కానీ ఆ నదిని రక్తంగా మార్చాడు. ఆ జ్యోతిష్యులు కానీ, అక్కడున్న శకునగాన్లు కానీ, అక్కడున్న గారడి వాళ్ళు కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ మళ్ళీ ఆ రక్తం నీరుగా మారలేదు. కానీ దేవుడు పిలుచుకున్న ఒక్క మోషే ప్రార్థన చేస్తే ఆ ఒక్క మోషే స్వరాన్ని విని దేవుడు మళ్ళీ ఆ రక్తాన్ని నీళ్ళగా మార్చాడు. అంటే దానికి అర్థం ఐగుప్తీయులు పూజిస్తున్న ఏ వాటికి కూడా శక్తి లేదు. మోషే ప్రార్థించే దేవునికి సృష్టి మీద అధికారం ఉంది. ఈ తరంలో దేవుడు నిన్ను ఒక ప్రార్థించే మోషేలాగా పిలుస్తున్నాడు. జాగ్రత్త, సాకులు చెప్పొద్దు. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నేను పాట పాడలేను, నేను బైబిల్ చదవలేను, నేను ఇంకో గంట స్పెండ్ చేయలేను, నేను చర్చి వరకు రాలేను, లేదంటే చర్చి వరకు ఉండలేను అని సాకులు చెప్పొద్దు. సాకులు చెప్తే నీ టైమే వేస్ట్. ఎట్లాగైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు, లాక్కొచ్చైనా వాడుకుంటాడు. భూమి కొనల చివర నువ్వు దాక్కున్నా కానీ దేవుడికి ఎట్లా రావాలో తెలుసు. అందుకు మనం చేయాల్సిందేంటి? ముందుగానే ఓకే ప్రభువా, నత్తివాడినే, నాకు మాట్లాడడం రాదు, నాకు పాట పాడడం రాదు, దేవుడి సేవ చేయటం రాదు, దేవుడి పని చేయటం రాదు, నీకోసం సాక్ష్యం చెప్పటం రాదు, నీకోసం పని చేయటం రాదు, కానీ నేను నిలబడతాను, నువ్వు మాట్లాడు, నేను నిలబడతాను, నువ్వు నాలోంచి కార్యం చెయ్యని మనం అప్పచెప్తాము. దేవుడు చిన్న చిన్న వారితో అద్భుతాలు చేయిస్తాడు. మోషే ప్రార్థన కోసం ఫరో పిలిచాడంట. అయ్యా మోషే, వచ్చి ప్రార్థించయ్యా, ఈ కటిక చీకట్లో మేము ఉండలేకపోతున్నామయ్యా, ఈ సూర్యుడిని ఎన్నో సంవత్సరాలుగా పూజిస్తున్నాం, కానీ ఈరోజు చీకటి వస్తే తిరిగి పూజ చేస్తే ఉదయించట్లేదయ్యా, కానీ నీ ప్రార్థన మాత్రమే సొల్యూషన్ అన్న విషయం మాకు అర్థమైంది. ఈరోజు ప్రార్థింపజేసి మా మధ్యన ఉన్న ఈ కటిక చీకటిని తీసివేయవా అని అడిగితే మోషే వచ్చి ప్రార్థన చేస్తుండగా ఆ కటిక చీకటి పోయింది.
ఆ కటిక చీకటి పోయింది. ఈరోజు నువ్వు ప్రార్థించే మోషేవి మనుషుల జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్న చీకటిని పారద్రోలటానికి దేవుడు నిన్ను ప్రార్థించమని అడుగుతున్నాడు. డైరెక్ట్గా దేవుడు తొలగించలే. మోషే సెలవిస్తే చీకటి పోయింది. మోషే ప్రార్థిస్తే తెగుళ్ళు పోయాయి. మోషే ప్రార్థిస్తే తెగులు పోయింది. ఈరోజు నీ నోటి నుంచి వచ్చే మాట ఒక శాసనం అవ్వబోతుంది. నీ నోటి నుంచి వచ్చే పాట అద్భుతం చేయబోతుంది. నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన జీవితాలను, కుటుంబాలని, కంపెనీస్ని వెలిగించబోతుంది. ఈ సంవత్సరం నుంచి నువ్వు అనేక మందిని వెలిగించే సాధనంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. వెలిగించే సాధనముగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇక నువ్వు నిలబడి ప్రార్థించటమే తక్కువగా ఉంది. నేను షూర్గా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయి, జరగకపోతే నన్ను వచ్చి అడుగు. పాయింట్ ఏంటంటే మీరు చెయ్యండి అని మాకు వదిలేస్తారు. ఇంకెప్పుడు మేమేనా మీకు కడిగేసి స్నానం చేయించి ముద్దలు తినిపించేది? మీరు లెగరా, మీరు నించోరా, మీరు చెయ్యరా? అది పాయింట్. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే అసలు సంఖ్యలు కానీ చెరసాళ్ళు కానీ ఏమీ నిలబడవు. ఈరోజు అలాంటి వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అలాంటి సాధనంగా దేవుడు నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. మనం చిన్నవారము, కొద్దివారము, లేనివారము, ఎక్కడో మూలనున్నప్పటికైనా కానీ దేవుడు, నువ్వు ఆయన స్వరానికి లోబడితే దేవుడు అంతస్తులు ఎక్కించబోతున్నాడు, స్థాయిలు ఎక్కించబోతున్నాడు, రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. జస్ట్ ప్రభువా నాతో మాట్లాడు అని అడగటమే, ప్రభువా ఓకే చేస్తాను అని చెప్పటమే. ఈ రెండు మన జీవితాల్లో ఉంటే నిజంగా చెప్తున్నాను, రేపు ఈ టైంకి, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకి నీ స్థితి, నీ స్థాయి మారిపోతుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా అద్భుతాలు ఉంటాయి. 15వ అధ్యాయం మాత్రం నన్ను చాలా ఊరడించింది. వాళ్ళందరూ సంతోషముతో, ఆర్భాటముతో కీర్తన పాడతారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా పాడుకోవడమే. దేవుడు కార్యం చేశాడు అని వాళ్ళు జయోత్సాహంతో పాటలు పాడుతున్నారు. అలాగే ఇక నుంచి మనము విజయ గీతాలు పాడబోతున్నాం. అలాంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటను, అనగా మిగిద్గోలునకు సముద్రమునకు మధ్యనున్న బయల్సఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రము నొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యమును వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోవునట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును, అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడిన మెందుకిలాగు చేసితిమి, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకొని తన జనమును అతనితో కూడా తీసుకొని పోయెను. ఇక్కడ ఏంటి సంఘటన, ఏంటి పరిస్థితి అని చూసినట్లయితే, దేవుడు వారిని తప్పించాడు. వాళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. అయ్యయ్యో, ఎందుకు ఇశ్రాయేల్ జనాన్ని పోనిచ్చానే, మాకు దాసులు లేరే, ఉండనిచ్చుంటే బాగుండు అని దేవుడే శత్రు హృదయాన్ని కఠినపరిస్తే మళ్ళీ ఫరో తరమటానికి రథాల్ని, తన సైన్యాన్ని పట్టుకొని మళ్ళీ వచ్చాడంట. అప్పుడు మళ్ళీ తరుముతుంటేనంట ప్రజలు దేవునికి
మొరపెట్టారంట. ప్రజలు దేవునికి మొరపెట్టారంట. అక్కడ ఒక అద్భుతం జరిగింది. అది చాలా సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను కఠినం చేస్తాడు, మనుషులను కఠినం చేస్తాడు, అక్కడ ఉన్న అధికారులను కఠినం చేస్తాడు, అక్కడున్న దారులన్నిటిని మూసేస్తాడు. దానికి గల కారణం ఏంటంటే, దేవుడు కఠినాత్ముడని కాదు, దేవుడు గొప్ప అద్భుతం చెయ్యబోతున్నాడని అర్థం. దేవుడు ఇంతకు ముందు చెయ్యలేని కార్యాన్ని చెయ్యబోతున్నాడని అర్థం. నీ జీవితంలో శ్రమ అధికమైందంటే, మనుషులు ఇంకా కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే, పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతుందంటే, శత్రువులు ఇంకా నేను హింసిస్తున్నారు, బాధిస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే, అసలు ఇంతకు ముందు ఎన్నడూ జరగని గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. అందుకు దేవుడు పరిస్థితిని కఠినం చేయబోతున్నాడు. అక్కడ కింద ఉంది 7వ వచనంలో చూద్దాము. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తి రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లా ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచు ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సఫోను ఎదుటనున్న హిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా? వాళ్ళు ఏమంటున్నారు? వెనుకొస్తున్న శత్రువులు చూసి భయపడి ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చిన మమ్మల్ని చంపేస్తున్నావా? నువ్వు ఇట్లా చేసావేంటి అని మోషేని కాదు వాళ్ళు ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి దేవుణ్ణి ప్రశ్నించొద్దు అని చెప్పడానికి నేను ఈ మాటను తెలియజేస్తాను. మనం ప్రశ్నించటానికి కాదు, వచ్చిన శ్రమ ఏదో అద్భుతం చెయ్యబోతుంది అని ఆలోచించటానికి. మనం ప్రశ్నించటానికి కాదు, వ్యతిరేకంగా మన ముందున్న సేవకుల్ని కానీ దేవుణ్ణి కానీ మేము చచ్చిపోతాము, మేము మరణిస్తాము, మేము లేవలేక ఉంటాము అని అనటానికి కాదు. దేవుడు నిన్ను చావటానికి, సమాధికి చేర్చటానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. సమాధికి చేర్చటానికి కాదు సంవత్సరాలు నిన్ను దాటింపజేస్తుంది. సమాధికి చేర్చటానికి కాదు నీ కుటుంబాన్ని నిన్ను సజీవ లెక్కలో ఉంచింది. దేవుడు నిన్ను విజయవంతుడిగా నిలబెట్టడానికి, శత్రువుకి దేవుడు అంటే ఏంటో చూపించడానికి. ఈ అద్భుత కార్యం కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదండి. చరిత్ర చూస్తే ఆ ఐగుప్తు మళ్ళీ ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి రాలేదు అస్సలు. ఇక్కడ అంటాడు మోషే అంటాడు, ఈరోజు మీరు చూచిన ఐగుప్తులను మరి ఎన్నడూ చూడడు. ఇంచుమించు ఈ చరిత్ర జరిగి 4005 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 4005 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈజిప్ట్ ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి రాలే మళ్ళీ. ఎందుకంటే ఒక్క బుల్లెట్ పడ్డది, ఒక్కసారి దేవుడు వాళ్ళని అణిచివేశాడు. మళ్ళీ జీవితంలో కానీ, చరిత్రలో కానీ, ఫ్యూచర్లో కానీ వాళ్ళు లేకుండా దేవుడు చేసేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు ఇది చేయబోతున్నాడు. అగైన్ రిపీట్ చేయబోతున్నాడు. ఎవరైతే వ్యతిరేకంగా లెగుస్తున్నారో, అది ఇది అని మాట్లాడుతున్నారో, ఈ మధ్యలో చాలా కామెంట్స్లు, వెటకారాలు మన పైన చూస్తున్నాం కదా, అవన్నిటికీ దేవుడు ఒక్కటే జవాబు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ చరిత్ర కానీ, ఫ్యూచర్లో కానీ ఆ వ్యక్తులే కనిపించకుండా అయిపోతారు.
అలాంటి వ్యక్తులే కనిపించకుండా అయిపోతారు. దేవుడు అలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు అలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు సమాధి చేరటానికి కాదు, సమాధులకి దగ్గరగా ఉన్న వారిని బ్రతికించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఐ రిపీట్ అగైన్, నువ్వు సమాధికి చేరటానికి కాదు, సమాధికి దగ్గరగా ఉన్న వారిని బ్రతికించటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అసలు సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? బ్రతికించటం. సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? నాశనం అయిపోతున్న జీవితాలను బాగు చేయటం. సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? అనేక మందిని నిలబెట్టటం. పారిపోవటం కాదు మన లక్ష్యం, లేదంటే పారిపోవటం కాదు మన జీవితం, బెదిరిపోయేవారిగా కాదు. మన దేవుడు మనల్ని పిలుచుకున్నది ధైర్యంగా నిలబడేవారిగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, భయపడి యెహోవాకు మొరపెట్టిరి. 10వ వచనంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంటుంది, వారు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. నేను చెప్తున్నాను, 10 తెగుళ్ళు జరిగాయి కదా, 10 తెగుళ్ళు జరిగాయి కదా. రోజు రోజు శ్రమే ఐగుప్తీలకి, రోజు రోజు తెగులే, రోజు రోజు ఇబ్బంది, కష్టం, నష్టం. మనం ఒక కప్పను చూస్తేనే చిరాకు పడతాం. అట్లాంటిది ఇల్లంతా కప్పలే, వాకిలంతా కప్పలే, నేళ్లలో కప్పలే, అదేంటి వంట పాత్రలో కప్పలే, మొత్తం ఎక్కడ చూసినా కప్పల సమూహమే వచ్చింది, దాడి చేసింది. ఆ కంపు వాళ్ళు తట్టుకోలేకపోయారంట. వాటిని వాళ్ళ మీదకి కప్పలు ఎక్కుతుంటే ఏం చేయలేకపోయారంట. నిజంగా ఇదంతా కూడా ఒక మెరాకిల్ అండి, మెరాకిలస్. దేవుడు యుద్ధం చెయ్యాలంటే బుల్లెట్లు ఆడడు, యుద్ధం చేయాలంటే రథాలు అవసరం లేదు, యుద్ధం చెయ్యాలంటే ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. సృష్టికి ఆజ్ఞాపిస్తే చాలు, సృష్టి ఆయన పక్షాన నిలబడి యుద్ధం చేస్తుంది. ఇక్కడ కప్పలు యుద్ధం చేసాయి, పేలు యుద్ధం చేసాయి, మిడతలు యుద్ధం చేసింది, చీకటి యుద్ధం చేసింది, సూర్యుడు ప్రకాశించకుండా వాళ్ళు యుద్ధం చేశారు, సృష్టించిన నీళ్లు యుద్ధం చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, వాళ్ళ జీవితాలు ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాలేదు సృష్టి ఎదురు తిరుగుతుంటే. ఇన్ని సంవత్సరాలుగా మేము వ్యర్థమైన వాటిని ఆరాధించామని వాళ్ళకి అర్థమైంది. ఈరోజు అలాంటి అద్భుతాలను దేవుడు అగైన్ రిపీట్ చేయబోతున్నాడు నీ జీవితం ద్వారా. అగైన్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీ జీవితం ద్వారా చాలా మందికి నిజమైన దేవుడు ఏంటో అర్థం అవ్వబోతుంది. నీ జీవితం ద్వారా, నీ జీవితంలో జరిగిన అద్భుతాల ద్వారా చాలామంది మేము ఆరాధిస్తున్నది వ్యర్థమైన వాటిని అని తెలుసుకోబోతున్నారు. నువ్వు నడిచే ప్రతిదీ నీ అడుగు ఒక సాక్ష్యం అవ్వబోతుంది, నీ మాట ఒక సాక్ష్యం అవ్వకపోతుంది. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, నీ కుటుంబం, నువ్వు వేసుకునేది, నువ్వు ధరించేది, నువ్వు కలిగి ఉండేది, నువ్వు తినేది, ప్రతిదీ ఒక సాక్ష్యం అవ్వబోతుంది రానున్న దినాల్లో. ప్రతిదీ గూర్చి నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. దానికి ప్రజలు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు అదిరిపోబోతున్నారు. అమ్మా, ఇట్లా చేయగలడా? ప్రపంచానికి ఇదొక సూచన, ప్రపంచానికి ఇదొక హెచ్చరిక, ప్రపంచానికి ఇదొక మిరాకిల్, ప్రపంచానికి ఇదొక భయం కలిగించే సంఘటన. ఈరోజు దేవుడు అగైన్ ప్రపంచానికి ఇలాంటి అద్భుతాలు చూపించబోతున్నాడు. అద్భుతాలు. ఎస్, నౌ వీఆర్ హియరింగ్ ఆఫ్ ద US, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళ గర్వం అణిగిపోయింది. ఆ ఏరియా అంతా కూడా మీడియా వాళ్ళు ఉండేది, అంతా కూడా హాలీవుడ్ వాళ్ళు ఉండేది. దేవుడే లేడు, దేవుడు ప్రేమిస్తున్నాడా అని వెటకరించారు. దేవుడు ప్రేమిస్తున్నాడా, దేవుడితో పనే లేదనుకున్నారు, దేవుడు సహాయమే మాకు అవసరం లేదనుకున్నారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడని, అసలు క్రైస్తవ దేశం దేవుడు అనేవాడు ఉన్నాడనే విషయాన్ని, ఉనికినే మర్చిపోయారు. దేవుడు ఊరుకున్నాడా? అగైన్ సృష్టినే వాడుకున్నాడు. అడవిలో చిన్న చిన్న అగ్గిపుల్ల లాంటి చిన్న మంట రేగింది. ఆ ప్రాంతం నాశనం అయిపోయింది, బొగ్గ అయిపోయింది.
ఒక సాక్ష్యం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసి ఇల్లు కాలిపోలేదంట. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం పాడైపోలేదంట. వాళ్ళ గర్వం, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించలేదో వాళ్ళ గర్వం, వాళ్ళ అహంకారం, వాళ్ళ డబ్బు, వాళ్ళ సొమ్ము, వాళ్ళ కంపెనీస్, వాళ్ళ కార్స్, వాళ్ళు ఏ భాగ్యాలు చూసుకున్నారో అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఈరోజు నేను అదే చెప్తున్నాను, నువ్వు దేని వెనకాలో పరిగెడితే అది ఎంతకాలం ఉండదు. దేవుడి వైపు పరిగెత్తు, దేవుడు ఎలాగైనా నీ ఆకలిని తీరుస్తాడు. ఎలాగైనా కానీ సృష్టి నీకు లోబడేటట్టు చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు తెచ్చుకున్నారు తిండి, 40 సంవత్సరాలకు కావాల్సిన తిండి తెచ్చుకున్నారు ఐగుప్తుల నుంచి. తెచ్చుకున్నారా? ఆ పిండి ముద్ద ఒకటి కట్టుకొని వచ్చారు అంతే. అది ఆ రోజు తినడానికే. ఆ రోజు పోనీ ట్యాంకులు నీళ్ళేమో తెచ్చుకున్నారా? మరేది? సృష్టి పోషించింది వాళ్ళను, ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు నీ కోసం దేవుడు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం భయపడకుండా ఆయన్ని ఆశ్రయించాలి. మనుషులకి భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు, నిన్ను ఎదుర్కొంటున్న ఏ రోగానికి సమస్యకు భయపడొద్దు. ఈరోజు వారు భయపడి మిక్కిలి భయపడంట దేవుడికి మొరపెట్టి మోషేని అంటున్నారంట, అయ్యా సమాధులకు చేరుస్తావా మమ్మల్ని? ఎన్ని అద్భుతాలు చేసిన తర్వాత నిన్నెందుకు సమాధికి చేరుస్తాడు దేవుడు? ఈరోజు ఇలాంటి మాటలొద్దు. దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని సాక్షులుగా నిలబెట్టే దేవుడు. ఇక్కడ మోషే అంటున్న మాట ఏంటి తెలుసా? 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులమగుదమని ఐగుప్తీలో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకు ఐగుప్తులకు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పారు. ఏమంటున్నారు? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు బ్రతికిస్తాడన్న నమ్మకం లేదు. ఇన్ని సాక్ష్యాలు చెప్పిన తర్వాత, దేవుడు ఇంత గొప్పగా కనిపించిన తర్వాత వాళ్ళకేం లేదు, దేవుడు రక్షిస్తాడు అన్న ఆలోచన లేకుండా ఏమంటున్నారు? ఇక్కడ చచ్చుట కంటే ఐగుప్తులో దాసులుగా ఉండటమే మేలు అంటున్నారు. నిజంగా మన జీవితంలో ఎప్పుడు మాటలు రావద్దండి. నేను ఎందుకు ఈ వాక్యం తెలిసిన వాక్యమైనా చెప్తున్నాను తెలుసా? కొన్నిసార్లు ఈ చిన్న మాటలే దేవుడికి మనల్ని దూరం చేస్తాయి. తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అంటాం. నెవర్. ఆ మాట ఎప్పుడు నీ జీవితంలో నీ నోటి నుంచి రాకూడదు. చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు ఇక్కడే ఉంచేస్తున్నాడు, దేవుడు అలాగే చేసేస్తున్నాడు అని నువ్వు అనొద్దు. భయపడొద్దు. ఎందుకంటే దేవుడికి నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. ఏదో కాదు, నీ చేతగానితనం కాదు, నీ నోటి నుంచి వచ్చే అసహన మాటలు ఉన్నాయే, వాటి వల్ల దేవుడు దూరం అయిపోతాడు. అంత మంచి దేవుడిని నువ్వు దూరం చేసుకోవద్దు. అందుకంటున్నాడు చూడు మోషే 13వ వచనం, అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుక నిలచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఏమంటున్నాడు? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరిక నిలుచుండి చేయండి. ఏమైనా కొట్టమన్నాడా? మరి ఏమైనా తీసుకురమ్మని చెప్పాడా? కానుకలు ఏమైనా తీసుకురమ్మని చెప్పాడా? లేకపోతే ప్రదక్షిణాలు చేయమని చెప్పాడా? లేకపోతే అక్కడ గుంజీలు తీయమని చెప్పాడా? ఏం ఊరికనే నిల్చుండ. మనకు ఊరికనే నిల్చుండటం అంటే రాదు. వాగేస్తాం, ఏదో పని చేసేస్తాం, మన ప్రయత్నాలు మనం చేసేసుకుంటాం, మనం అల్లాడిచ్చేస్తాం. కానీ అసలు దేవుడికి కావాల్సింది ఏం తెలుసా? నువ్వు సైలెంట్గా ఉండటం కావాలి. ఏం కావాలా? మనం సైలెంట్గా ఉంటే దేవుడు మాట్లాడతాడంట. మనం కాముగా ఉంటే దేవుడు అడిగేస్తాడంట. మనం నిలబడి చూస్తేనంట దేవుడు యుద్ధం చేస్తాడంట. కానీ మనం మాత్రం మన ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? నీ ప్రయత్నాలు ఆపే, నీ మాటలు ఆపే, నువ్వు చెయ్యాల్సినవన్నీ ఆపే, ఊరికనే నిలుచుని చూడు. ఏమంటున్నాడు? ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ. ఇది ఆ రోజుకి మాత్రమే కాదు, సంవత్సరాలు మారిపోయినా కానీ
ఈ మాటలు నిలబడిపోయిన శాసనంగా. మళ్ళీ ఐగుప్తులు ఇశ్రాయేలు మీదకి ఎన్నడూ యుద్ధానికి రాలేదు. ఎందుకంటే మోషే నోటి నుంచి వచ్చిన మాటను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఈరోజు నేను మోషే కాదు, నువ్వు నేను దేవుడికి గొప్పవాళ్ళం. నువ్వు నేను కూడా దేవుడికి బిడ్డలమే. నువ్వు నేను దేవుడికి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అనుకుంటా, నేనేంటి, నేను చేయకపోతే ప్రార్థన నష్టమా, నేను ఇవ్వకపోతే రూపాయి దేవుడికి నష్టమా, నేను వెళ్ళకపోతే మందిరానికి ఏమైనా నష్టమా? నేను అంటున్నాను, దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చాలా ఇంపార్టెంట్. నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట, ఒక్క కీర్తన, ఒక్క పాట, ఒక్క విశ్వాసపు మాట, ప్రార్థన చాలా విలువైనది. దేవుడు విలువిస్తాడు. చాలాసార్లు మనం అంటాం కదా, నా మాట అంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు. నిజంగా చెప్తున్నా, నీ మాట అంటే మనుషులకి లెక్కలేదేమో కానీ నీ మాట అంటే దేవుడికి లెక్క ఉంది. నీ మాట దేవుడు పట్టించుకుంటాడు ఎప్పుడు. నీ తల్లిదండ్రులు నీ మాటకు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ మాటకు విలువిస్తాడు. నీ ప్రార్థనకు, లేకపోతే నీ నోటి నుంచి వచ్చే ప్లీజ్ 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 అని మన మనుషుల్ని అడుగుతాం కదా, దానికి మనుషులు లొంగపోవచ్చేమో కానీ దేవుణ్ణి ప్లీజ్ ప్లీజ్ అంటే ఆయన అల్లాడిపోతాడు తెలుసా, ఆయన కదిలిపోతాడు తెలుసా. అసలు వాళ్ళు అడగకుండానే ఇన్ని అద్భుతాలు చేశాడు, నువ్వు అడిగితే చేయడా? అందుకే నేను అంటున్నాను, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఎవరిని అడగాల? మోషే నోటి నుంచి వచ్చిన ఒక్క మాట చరిత్రను మార్చేసింది, ఫ్యూచర్ని మార్చేసింది. ఇక ఐగుప్తులే లెగకుండా దేవుడు అణిచేశాడు. ఐగుప్తులే లెగకుండా అణిచేశాడు. ఈరోజు నీ మాటకి దేవుడు విలువనిస్తున్నాడు. నీ మాటకు దేవుడు విలువనిస్తున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు విలువనిస్తున్నాడు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను దేవుడు ఒక ప్రవచనంగా నెరవేర్చబోతున్నాడు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను దేవుడు ఒక ప్రవచనంగా నెరవేర్చబోతున్నాడు. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఈరోజు నేను సేవకురాలుగా మీ అందరి జీవితంలో ప్రకటిస్తున్నాను, ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఇక ఎన్నడూ మీ జీవితంలో ఉండదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎన్నుకుంటున్న సమస్య, మీ ముందు పర్వతముగా ఉన్న సమస్య, మీరు కష్టంగా ఉంది, ఇక ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటున్న సమస్య ఇక మీ జీవితంలో కనబడదు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ హృదయాలను కదిలించబోతున్నాడు. ఎవరిని తీసుకురావాలో వారిని తీసుకురాబోతున్నాడు. ఎవరిని నిలబెట్టాలో వారిని నిలబెట్టబోతున్నాడు. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నువ్వు కేవలం నమ్మటమే, ఊరుకొని ఉండటమే. అంటే ఏంటి తెలుసా? దేవుడు చేస్తాడు అని ఊరుకొని ఉండిపోవడం. దేవుడు చెయ్యడు, దేవుడి మీద నమ్మకం లేనప్పుడు మన ప్రయత్నాలు మొదలు పెడతాం. అదే దేవుడు చేస్తాడు అన్నప్పుడు మనం కాముగా నించుంటాం. ఈరోజు కాముగా ప్రార్థన చేసి నించో, ప్రార్థన చేసి కాముగా ఉండు. దేవుడు చేస్తాడన్న విశ్వాసం మాట్లాడి కాముగా నిలబడు. నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు. ఇక శత్రువుని జీవితాన్ని తరమలేడు. అక్కడ చూసినట్లయితే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే నుండవలనని ప్రజలతో చెప్పాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఎవరంట యుద్ధం చేసేది? ఎవరంట? నిజంగా యెహోవా అన్న మాటకి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజంగా దయచేసి ఈ నిర్గమాకాండం ఈ 15 అధ్యాయాలు చదవండి. మొదటి నుంచి 15 అధ్యాయాలు అద్భుతం. నేను గత నెల రోజుల నుంచి ఇదే మెడిటేట్ చేస్తున్నా, మాటికి చదువుతున్నా, మాటికి వింటున్నా. ఎందుకంటే నాలో ఉరకలెత్తుతుంది. అద్భుతాలు చూస్తుంటే, వింటుంటే, వాళ్ళు దాటుతుంటే, అది నిజంగా ఇట్స్ అ ప్రొఫెటిక్ వే. దేవుడు మళ్ళీ ఇవి జరిగించబోతున్నాడు. శత్రువుల శక్తిని దేవుడు అణిచివేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? శత్రువుల శక్తిని దేవుడు అణిచివేయబోతున్నాడు. మీ పక్షమున యెహోవా యుద్ధము చేయను. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట, నీ పక్షాన దేవుడు నిలబడ్డాడు.
నీ పక్షాన దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ పక్షాన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షాన పోరాడబోతున్నాడు. నీ పక్షాన దేవుడు ఎవరిని తీసేయాలో వాడిని తీసేయబోతున్నాడు. ఎవరిని నిలబెట్టాలో వాడిని నిలబెట్టబోతున్నాడు. నీ పక్షాన దేవుడు నిలబడ్డాడు. నువ్వు నమ్ము. ఇక్కడి నుంచి దేవుడిని చూడబోతున్నావు. దేవుణ్ణి చూడబోతున్నావు. నీకు ముందుగా దేవుడు నడవటం నువ్వు చూడబోతున్నావు. నీకు ముందుగా దేవుడు నడవటం నువ్వు చూడబోతున్నావు. అక్కడ రాయబడింది, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో సనిగే వాళ్ళతో అంటున్నారు. బీ స్టాప్. నోరు మూసుకుంటావా? ఇంకా నోరు మూసుకో. ఏమంటున్నాడు? సనిగే వాళ్ళు ఇంకా నోరు మూసుకోండి. దెబ్బలాడుతున్నారు, పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు. ఏమయ్యా మేము చచ్చిపోమంటావా, వెళ్ళిపోమంటావా? ఆగండి, ఆగండి. ఏమంటున్నాడు మోషే? ఆగండి. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏవైతే చేష్టలు చేస్తున్నావో, ఏవైతే దేవుడికి విరుద్ధమైనవి చేస్తున్నావో, ఏవైతే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో అవన్నీ ఆపేయ్, ఆపేయ్, ఆపేయ్. దేవుడు ఏ విషయంలో మాట్లాడుతున్నాడో నీకు దేవుడికి మాత్రమే తెలుసు. నీకు దేవుడికి మాత్రమే తెలుసు. అవన్నీ ఆపేసి ఊరకగా దేవుడిని నమ్మి నువ్వు నిలబడు. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. మోషేతో దేవుడు, మోషే అంటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా కాపాడయ్యా, కాపాడయ్యా అంటే, ఏ మోషే కర్రెత్తి సూర్యుడిని ఆపేశావు, కర్రెత్తి చంద్రుడిని వెలక్కుండా చేసావు, కర్ర ఎత్తి నీళ్లను నదులన్నిటిని రక్తంగా మార్చావు, కర్ర ఎత్తి కప్పల్ని మిడతల్ని నీ సైన్యాన్ని పంపించా, ఇప్పుడెందు మొరపెడుతున్నావు? మొరపెట్టద్దు, సాగిపోమని చెప్పు ఇశ్రాయేలు తోటి. ఈరోజు దేవుడు మీ అందరితో అదే మాట మాట్లాడుతున్నాడు. సాగిపోండి, ఆగిపోవద్దు. సాగిపోండి, ఆగిపోవద్దు. ఈ విశ్వాస యాత్రలో సాగిపోండి. ఇప్పుడు నిజంగా చాలా బాగుంది. టెంపరేచర్ అంతా కూడా, వాతావరణం అంతా బాగానే ఉంది. రాబోతున్న దినాలు శ్రమ దినాలు, రాబోతున్న దినాలు ఉగ్రత దినాలు, రాబోతున్న దినాలు అపాయ దినాలు, రాబోతున్న దినాలు అంచె దినాలు. ఆ దినాల్లో శ్రమ అధికమవుతుంది. ఆ దినాల్లో శత్రువులు అధికమవుతారు. ఆ దినాల్లో శాసించేవారు, ఆపేవాళ్ళు, అడ్డొచ్చేవారు, ఎన్నో హింసించేవాళ్ళు వ్యతిరేకంగా నిలబడతారు. కానీ దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, ఆగిపోవద్దు. ఎవరో ఆపుతున్నారని, ఎవరో క్రైస్తవత్వం మీద మచ్చ తెస్తున్నారని, ఎవరో చెడ్డగా జీవించారని, లేకపోతే ఎవరో కామెంట్ చేశారని నువ్వెందుకు ఆగిపోడు? ఎవరిది వాళ్ళకు వదిలేసి నువ్వు ముందుకెళ్ళిపో. చాలామంది చెప్పేది ఏంటంటే, ప్రజెంటు సేవకులు కరెక్ట్గా లేరండి, వాళ్ళు కరెక్ట్గా లేకపోతే నీకెందుకు? వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలా. వాళ్ళకి 2 అంతుల శిక్ష ఉంది. మామూలు విశ్వాసులకి 1 అంతు, సేవ చేసే సేవకుడికి బోధించేవాడికి 2 అంతుల శిక్ష ఉంది. సేవకులు కరెక్ట్గా లేరు అందుకే నేను చర్చికి వెళ్ళట్లే, సేవకులు కరెక్ట్గా లేరు అందుకే నేను ఆ చర్చికి వెళ్ళట్లే, అవన్నీ వద్దు. చర్చికి దేవుడి కోసం రా. సన్నిధికి ఎవరి కోసం రావాలా? నీ కోసం, దేవుడి కోసం రావాలా. ఈరోజు ఆగిపోవద్దు, సాగిపోమంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ చేతి కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము. ఏమంటున్నాడు? నీ చెయ్యి ఎత్తు, నీ కర్ర ఎత్తు, పాయలుగా నేను చేస్తా అన్నాడా దేవుడు? చూడండి అక్కడ, మళ్ళీ ఒకసారి చదవండి. 16వ వచనం అందరం కలిసి చదుదాము. 14వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము. ఏమన్నాడు? పాయలుగా నేను చేస్తా అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చెయ్యుము అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ప్రాబ్లంకి సొల్యూషన్ మనలోనే ఉంది. ప్రతి శత్రువుని మనమే ఆపగలం.
వచ్చిన నష్టాన్ని దేవుడు మన చేతే లాభంగా మార్చబోతున్నాడు. నువ్వు కర్ర ఎత్తితే చాలు, ఎలాంటి సమస్య అయినా కానీ పాయలుగా అవ్వబోతుంది. ఈరోజు ఆ కర్ర ఏంటో కాదు, నీ నోటిలో దేవుని వాక్యం, నీ నోటిలో దేవుడి మాట, నీ నోటిలోంచి దేవుడి మాట వస్తే అది సమస్యను పాయలుగా చేస్తుంది. అది ఎలాంటి సముద్రానైనా పాయలుగా చేస్తుంది. ఈరోజు సమస్యను తొలగించాల్సింది నువ్వు. ఎవరు? నువ్వు. నీ నోటి మాట దేవుడి మాటతో జోడించినప్పుడు నీ కర్ర అంటే నీ నోటి నుంచి వచ్చే మాట ఒక ఆయుధముగా శాసనంగా నిలబడితే సముద్రం దానంతటికి అదే పాయలైపోతుంది. అంటే దేవుడు ముందే ఆజ్ఞాపించి ఉంచేశాడు, నా మోషే సేవకుడు వస్తాడు, కర్రను ఎత్తుతాడు, ఎత్తిన క్షణంలోనే నువ్వు పాయలైపోవాల్సిందే. నాకు నువ్వు వ్యతిరేకించకుండా తిరగబడకుండా ఎట్లా ఉంటావో మోషే కూడా నువ్వు తిరగబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోషే నా సేవకుడు, మోషే నా బిడ్డ. నువ్వు నాకు లోబడ్డట్టు నా బిడ్డకు కూడా నువ్వు లోబడాలని దేవుడు ముందుగానే ఏం చేశాడు? శాసనాన్ని ఇచ్చాడు. ఈరోజు మనందరికి కూడా మోషేకే అంతుంటే మనకుండదా? ఈరోజు నువ్వు నేను నోటిలోంచి మాట్లాడడమే ఆలస్యం అండి. నువ్వు నేను దేవుడి మాటను వాక్యాన్ని పలకడమే ఆలస్యం అండి. నువ్వు నేను ప్రార్థించడమే ఆలస్యం అండి. నువ్వు నేను ప్రార్థించటం మొదలు పెడితే దేవుడు ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉంచేశాడు. నీ ఆశీర్వాదాలు కానీ, నీ స్వస్థత కానీ, నీకు రావాల్సిన అన్నీ కూడా నువ్వు పలికితే చాలు అవన్నీ కూడా రాబోతున్నాయి. నువ్వు పలికితే చాలు అవన్నీ రాబోతున్నాయి. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడింది, అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. అబ్బా, ఇదిగో నేను ఐగుప్తీల హృదయమును కఠినపరుతును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనలను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందును. యాక్చువల్గా ఐగుప్తి రథాలు, గుర్రాలు ప్రతిష్ట. ఇప్పటికి కూడా ఐగుప్తి గుర్రాలకు, రథాలకు విలువ ఎక్కువ. అవి చాలా స్పీడ్గా పరిగెడతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకు కూడా పందాలు పెడతారు. ఆ గుర్రాలకు పందాలు పెట్టినప్పుడు ఈజిప్ట్వే ఎక్కువ గెలుస్తాయి. అంత పవర్ ఎక్కువ అనమాట వాటికి. అయితే రథాలంటే ఇనుప రథాలు, విలువైనదనమాట, చాలా క్వాలిటీ అనమాట. అంత క్వాలిటీ కలిగినవి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంత క్వాలిటీ కలిగిన వాళ్ళు నడిపిస్తారు. అలాంటిది ఏమంటున్నాడు ఇప్పుడు? అంత విలువ కలిగిన అదేంటి రథాలు కానీ, అంత బలమైన గుర్రాలు వచ్చినప్పుడు ఎవరికి మహిమ? తెచ్చుకున్నోడికి మహిమ. కానీ ఇప్పుడు ఎవరికి మహిమ తెస్తానని చెప్తున్నాడు? దేవుడికి మహిమ. నేను చెప్తున్నాను, నీ శత్రువు దగ్గర ఎంత ఉందో, నీ శత్రువు ఎంత ధనవంతుడో, లేదంటే దుష్టుడు నేను ఎంత ఏడిపిస్తున్నాడో, వాడి దగ్గర అవతలోడి దగ్గర ఎంత ఉందన్నది పాయింట్ కాదు. దేవుడు నీకు మహిమ వచ్చేలా చేయబోతున్నాడు. దేవుడు నీకు విలువ వచ్చేలా చేయబోతున్నాడు. దేవుడు అవన్నిటిని నీకు ఇప్పించబోతున్నాడు. వాటి స్థానాల్లో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నేను ఫరో వలన కింద 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు, ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. ఆ మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఒకటే 2 షేడ్స్. అర్థమవుతుందా? దేవదూత ముందు నడిపించింది. ఇప్పుడేంటి? శత్రువుల కోసం ఈ ఇశ్రాయేల్ సేన వెనక్కి వచ్చి నిలబడింది. అయితే మేఘంలో ఉన్నాడు కదా దేవుడు. అయితే మేఘం కనుక అదే మేఘం అంట
వీళ్ళకి వెలుగునిచ్చిందంట, అదే మేఘం వీళ్ళకి చీకటినిచ్చిందంట. అదే మేఘం వెలుగు వలన వీరు సముద్రం వెంబడి ఆరిన నేలను నడిచి వెళ్ళిపోతున్నారంట. వీళ్ళు అదే మేఘం చీకటిస్తే వీళ్ళు ఒక అడుగు కూడా వేయలేకపోయారంట. ఒక అడుగు కూడా. నెక్స్ట్ మాట చాలా వండర్ఫుల్గా ఉంటుంది చూడండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమై స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఏంటంట, వాళ్ళంట ప్రయాసతోటి భారముతోటి రథాలు ఇరిగిపోయేలాగున చక్రాలు ఊడిపోయేలాగున అదేంటి ఆరిన నేల మీద వెళ్తున్నారంట. మనోళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారంట, అంటే దాటేశారు. మనోళ్ళు సముద్రం మధ్యలోకి ఆగిపోయారంట. దేవుడు ఒక్క చూపు చూశాడు. అక్కడ రాయబడి ఉంది, చూచాడు అని రాయబడి ఉంటుంది చూడండి. 24వ వచనం 24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచిరి. ఏంటంట, దేవుడు చూస్తే శత్రువులకి ఏమొచ్చిందంట? కలవరం వచ్చిందంట, భయం వచ్చిందంట. రథాలు మాటనట్లేదంట, గుర్రాలు మాటనట్లేదంట. ఐగుప్తి రథాలరా, పవర్ రా, వేగవంతం రా, ఎవడు ఆపలేడురా అని గుర్రాలకు పేరుందే. ఆ గుర్రాలు ముందుకి సాగలేకపోతున్నాయి, రథాలు ముందుకి సాగలేకపోతున్నాయి. మధ్యలో ఆగిపోతే వాళ్ళకి ఇప్పుడు వణుకొచ్చి అంటున్నారు, ఇశ్రాయేలీల దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, వెళ్ళిపోదాం రండి, వెళ్ళిపోదాం రండి. ఈ రోజు నుంచి మాటలు మనం వినబోతున్నాం. రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. ఇదే మాట మనం ఇండియాలో వినబోతున్నాం. ఆ క్రైస్తవుల దేవుడు క్రీస్తు మనతో యుద్ధం చేస్తున్నాడు. మనము వాళ్ళకి ఆయనకు వ్యతిరేకంగా నిలబడలేము, రండి పారిపోదాం అన్న సాక్ష్యాన్ని వినబోతున్నాం. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నోరు మూసుకుందాం అన్న సాక్ష్యాన్ని వినబోతున్నాం. వాళ్ళతో మనం పోరాటం చెయ్యలేము, చెయ్యకూడదు, రండి వెళ్ళిపోదాం అన్న సాక్ష్యాన్ని మనం వినబోతున్నాము. శత్రువులు మన పక్షపు వారిగా అవ్వబోతున్నారు. ఎవరైతే సౌల్లాగా లెగిసారో వాళ్ళందరూ పౌల్లాగా దేవుని సేవకులు అవ్వబోతున్నారు. ఆ దేవుడు వారి పక్షాన యుద్ధం చెయ్యబోతున్నాడు, చేస్తున్నాడు. రండి, మన ఇక్కడ నిలవలేము. ఈ ఒక్క మాట చదువుకొని నేను ముగించేస్తున్నాను చూడండి. అని వాళ్ళ ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు.
ఎన్ని సంవత్సరాల సేనైనా, ఎన్ని సంవత్సరాల దాస్యమైనా, ఎన్ని సంవత్సరాల నుంచి నాశనం చేద్దామన్న పగైనా కానీ దేవుడు నిమిషంలో మాయమైపోయేటట్టు చేస్తాడు. నిమిషంలో. ఇన్ని సంవత్సరాలు కష్టం, బాధ, ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా, ఏమీ లేదు అని అనుకుంటున్నా కదా, దేవుడు ఒక్క నిమిషంలో దాన్ని మాయం చేయబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు శ్రమ పెట్టిన శత్రువుల్ని దేవుడు ఒక్క నిమిషం, ఒక్క క్షణంలోనే నాశనం చేశాడు. ఇక ఐగుప్తుని నువ్వు చూడవు అన్న ఒక్క మాట. ఇంకో మాట నాకు చాలా బాగా నచ్చింది. నా వైపు చూడండి, ఏమంటున్నాడు తెలుసా? మోషే మళ్ళీ చెయ్యి చాపు, సముద్రం మళ్ళీ పారునట్లు. దానికి కూడా ఎవరిని చేయమంటున్నాడు? ఇంకా నేను చేస్తానులే అన్నాడు దేవుడు. నువ్వు పాయాలు చేసావనే, సరే ఈసారి నువ్వు ఊరుకుండా నేను చేస్తానన్నాడా? దానికి కూడా మోషే చెయ్యి ఎత్తితే శత్రువులు నాశనం అయిపోయారు. ఈరోజు అదే చెప్తున్నాను, నీ నోటి మాట, నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన, నువ్వు మోకాళ్ళు లేస్తే, నీ చెయ్యి పైకి ఎత్తితే శత్రువులు నాశనం అయిపోతారు. అలాంటి గొప్ప కార్యం మనం చూడబోతున్నాం. అలాంటి గొప్ప కార్యము దేవుడు మన ప్రార్థన ద్వారా జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ పుస్తకాన్ని లార్డ్, ఈ మాటలను నువ్వు మాటికి వినిపింపజేస్తున్నావంటే ఇక మేము చూచిన ఐగుప్తులను మరి ఎన్నడూ చూడకుండా చేయబోతున్నావు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, మేము చూచిన శత్రువులిక ఎన్నడూ మేము చూడబోతున్నాం. ఈరోజు చూచిన శత్రువులిక ఎన్నడూ మా జీవితంలో ఉండలే